నేను అడుగుతున్న మెదక్ పార్లమెంట్ సభ్యుని, మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. 2 బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా, నువ్వో మీ మోడీయో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించు అని అడిగినారు. నేను 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని. 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబ్బాకకి. అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయారేమో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా, కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. 1 రూపాయి ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు, ఒక్కసారి జర ఓపికగా చదువుకోవన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా.